బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పోలీస్ శాఖ మరో వివాదంలో చిక్కుకుంది. జిల్లాకు చెందిన పోలీసులు ఇటీవల వరుస వివాదాల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వినుకొండలో ఓ మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై లైంగిక దాడి ఆరోపణల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. గతంలో వినుకొండ సీఐగా పనిచేసిన చిన్న మల్లయ్య తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో చిన్నమల్లయ్యకు చెందిన నాటుకోళ్ల ఫారాన్ని ఆమె అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నమల్లయ్య తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె ఫిర్యాదు చేశారు. మహిళా ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు విచారణను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సిఐడిలో పనిచేసిన ప్రస్తుతం వీఆర్లో ఉన్న చిన్నమల్లయ్య 2024లో కారంపూడిలో ఓ టీడీపీ నాయకుడిని ఏకంగా గన్తో బెదిరించారు. ఈ వివాదంలో ఆయన్ను వీఆర్కు పంపించారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ఇన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి ఈ కేసు గురించి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. పల్నాడు జిల్లా వినుకొండలో మరొక వివాద రహితంగా సిఐ నిన్న అనూహ్యంగా బయటికి రావడం జరిగింది. సిఐ చిన్నమల్లయ్య ఇప్పటికే విఆర్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇతను ఉండే స్థానికంగా గతంలో చేసినటువంటి వినుకొండ పోలీస్ స్టేషన్ లో సిఐగా చేశారు, విధులు నిర్వర్తించారు. అదే వినుకొండకు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక లేడీ పోస ధనలక్ష్మి అనే మహిళ వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో కోళ్ల ఫారం ని అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటూ ఆ కోళ్ల ఫారం చూసుకుంటూ ఉన్నటువంటి ఆ మహిళ గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి సిఐ చిన్నమల్లయ్యతో నిన్న మధ్యాహ్నం అతను నాటుకోళ్ల ఫారం దగ్గరికి వెళ్ళి ఆవిడని మాట పెరిగి ఆవిడని బలవంతం చేసినట్టుగా ఆరోపణ అయితే చేశారు. ఈ ఆరోపణ మీద వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆవిడ ఫిర్యాదు తీసుకొని సిఐ ప్రభాకర్ ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈవిడని స్థానికంగా ఉన్నటువంటి వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళిన మీడియా మిత్రులకు నిన్న సాయంత్రం ఆమె వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే మరికొద్దిసేపటి తర్వాత ఆవిడ కొంత వరకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ మహిళ కోళ్ల ఫారం బాగోగులు చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికంగా కూలీలను పెట్టుకుని ఆమె వర్క్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ తరుణంలో సిఐ చిన్నమల్లయ్య అక్కడికి చేరుకొని ఆవిడతో కొంత దుర్భాషలాడి బలవత్కారం చేశారని చెప్పి మహిళ అయితే ఆరోపణ చేయడం జరిగింది. కోటేశ్వరరావు, అసలు ఫిర్యాదు ఎప్పుడు నమోదైంది? కోటేశ్వరరావు, ఫిర్యాదు ఎప్పుడు నమోదైంది? ఘటన ఎప్పుడు జరిగినట్లు చెప్తున్నారు? కేసు నిన్న సాయంత్రం నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రస్తుతం ఎక్కడున్నారు? సిఐ ప్రభాకర్ విచారణ నిమిత్తం ఆ సిఐ చిన్నమల్లయ్య నివాసం దగ్గర చేరుకునేసరికి అప్పటికే ఆయన పారిపోవడం జరిగిందని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళని చెప్పి తెలుస్తుంది. ఈ సిఐ చిన్నమల్లయ్య మీద గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. కారంపూడి మండలం టీడీపీ నాయకుల మీద కూడా గన్ను ఎక్కుపెట్టి మా దుర్భాషలాడిన సందర్భాలు అయితే ఉన్నాయి. దీని మీద విఆర్కి వెళ్ళి ఇప్పుడు విఆర్ లో ఉన్నటువంటి చిన్నమల్లయ్య మళ్ళీ అక్కడ నుంచి వినుకొండకి దగ్గరలో ఉన్నటువంటి నాసా ధనలక్ష్మిని బలాత్కారం చేసినట్టు మరో వివాదం కూడా చోటు చేసుకుంది వినుకొండ పట్టణంలో. అయితే స్థానికులు అయితే ఈ వివాదానికి సంబంధించి చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇది కనుక నిరూపణ జరిగితే అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వినుకొండలో ఉన్నటువంటి ప్రజలు కూడా అడగటం జరుగుతుంది. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.